ప్రార్థించడము, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల ప్రభువా, ప్రేమగల దేవా, ఈ పరిశుద్ధ నామాన్ని స్మరణ చేసుకుంటూ దైవ సందేశాన్ని ప్రభువా మేము భయంతో, భక్తితో, శ్రద్ధతో వింటూ ఉండగానే మీ స్వరాన్ని వినడానికి, ఆకాశపు వాక్కులు విప్పి మీరు దీవిస్తున్న ఆ యువులను, దీవెనలు మేము పొందడానికి ప్రభావాలను సిద్ధపరుస్తూ లోతైన విశ్వాసంలోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా నీ సహాయం మాకు అనుగ్రహిస్తూ నన్ను సిలువ చాటున మరుగుపరిచి విలువైన, ఘనమైన, శ్రేష్టమైన సందేశాన్ని మీ ద్వారా నేను పొందుకొని దైవ కుటుంబానికి, దేవుని బిడ్డలకు అందిస్తూ ఉండగా నీ ఆత్మ నడిపింపును నాకు అనుగ్రహించగలరంటూ క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఘనమైన, శ్రేష్టమైన, ఈ గొప్ప ధన్యత ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇది ఒక గొప్ప భాగ్యం నాకు అనుగ్రహించినటువంటి ఆల్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, అధ్యక్ష మండలకు వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ బి విన్స్టన్ రాయ్ గారికి, అధ్యక్ష మండలకు చైర్మన్స్, ఆఫీసర్స్, స్క్లెచ్చి నాయకులు, నాయక బృందానికి, అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి యేసుక్రీస్తు నామములో వారికి ఈ ఉదయకాల శుభములు, దైవాశీస్సులు వారికి సిఎస్ఐ చర్చ్ జగదీగుట్ట పక్షంగా నిండు శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఈ దైవ ఆరాధనలో పాల్గొని సమృద్ధివంతమైనటువంటి దీవెనలు మేము పొందుతున్నామని ప్రభు దగ్గరికి విశ్వాసంతో, భక్తితో, శ్రద్ధతో పరిగెత్తు వస్తున్నటువంటి సంఘమంతటికి కూడా మీకు ఉదయకాల శుభములు, దీవెనలు తెలియపరుస్తూ మరొక పర్యాయము దేవుని కృపలతో మీ కుటుంబాలన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రేమించినటువంటి వారులారా, అదేవిధంగా దూర ప్రాంతం నుంచి కూడా వీక్షిస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, వారికి కూడా ఈ శ్రేష్టమైనటువంటి ఆశీస్సులు నేను తెలియపరుస్తూ ఉంటున్నా. మహాదేవుడి కృప ఈ రీతిగా మరొక పునరుద్ధాన దినమందు మనము జీవం కలిగి, ప్రాణం కలిగి, ఉనికి కలిగి దైవ ఆలయంలో చేరి ఏక ప్రేమ, ఏక మనస్సు, ఏక భావముతో ప్రభు పాదము దగ్గరికి వచ్చి ఆయనకి జ్ఞానాన్ని పొందుకోవడానికి, ఆయన వాక్కులు వింటే దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఈ వాక్యమే నాకు జీవాహారం కనుక ఈ వాక్యాన్ని వినడానికి మరి శ్రద్ధతో వచ్చినటువంటి మీకు మరొకసారి నా శుభములు తెలియపరుస్తూ ప్రతి ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మన లిటరసికల్ కమిటీ వారు ఎంతో ప్రయాసపడి ఒక థీమ్ అంశాన్ని తయారు చేయడం. ఈ వారం ఈ అంశం దివ్యాంగుల సండే, వారికి గౌరవము మరియు సంరక్షణ, డిజబిలిటీ కేర్ అండ్ ఆనర్. సంరక్షించాలి, వారిని గౌరవించాలి. కొన్నిసార్లు మన గౌరవం, మన రెస్పెక్ట్, మన హ్యూమిలిటీ
మన విషన్స్ బాగా రిచ్గా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారిని మాత్రమే ఆ విధంగా మనము కొన్ని పర్యాయములు చేయగలం. కానీ అకార్డింగ్ టు స్పిరిచువల్ వే దట్ ఈస్ క్వైట్ రాంగ్. సో దిస్ ఈస్ రైట్. విచ్ ఈస్ రైట్? ఈ యొక్క డిజబిలిటీ, ఈ యొక్క అంగవైకల్యం గలవారు, అంటివారు, వికలాంగులు, ఏమి చేతగాని వారు, వీరంతా ఇతరుల మీద ఆధారపడి జీవించేవారు. తనకు తానుగా ఒక అంగవైకల్యం కలిగిన వారు ఎటువంటి వారి సొంత పనులు కూడా చేసుకోలేని స్థితిలో కొందరు మనం చూస్తాం. అందుకే గవర్నమెంట్ వారి మీద ఒక ప్రత్యేకమైన కేర్, వారికి ఆర్థిక సహాయం చేయడం, వారిని ఆదుకోవడం, వారికి బ్యాంక్ లోన్స్ ఇవ్వడం, వారికి పెన్షన్స్ ఇవ్వడం, వారికి ట్రైన్స్లో కానీ బస్సులో కానీ రాయితీలు ఇవ్వడం, డిస్కౌంట్ ఇవ్వడం, ఆఫర్స్ ఇవ్వడం, వారికి లైన్ లేకుండా ఏదైనా అందరూ లైన్లో వెళ్తే వారు మాత్రం డైరెక్ట్గా వెళ్ళడం, ప్రియారిటీ, వారికి ఒక ప్రాధాన్యత మన దేశంలో వారిని మనం గౌరవిస్తున్నాం. ఇంచుమించు మన సర్వేలో 9 కోట్ల ప్రజలు ఈ హ్యాండిక్యాప్స్ వారు, ఈ డిసబిలిటీ వారు ఉన్నారని ఒక అంచనా. గ్రామాల్లో మొదలుకొని ప్రపంచ స్థాయిలో కూడా ఈ అంగవైకల్యం కలిగిన వారిని మనం చూస్తూ ఉన్నాం. గవర్నమెంటే కాదు, ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు, వారు కూడా వారిని హక్కున చేర్చుకొని వారిని ఈ మెంటల్ డిసబిలిటీ, మానసికమైనటువంటి వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్న వారిని ఎన్జిఓస్ కూడా నేడు మన ఇండియాలో గొప్ప గొప్ప ఎన్జిఓస్ వారిని పోషిస్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ కలకత్తా మహానగరంలో మనం చూస్తే మదర్ తెరీసా అతి గొప్ప చారిటబుల్ ట్రస్ట్ అది. ఆమె అనేకులను, డిజబిలిటీసే కాదు, విడోస్, ఆర్ఫన్ హోమ్స్, యొక్క లెప్రసీ, ఈ పేషెంట్స్, ఈ దిక్కులేని వారిని అందరినీ ఆదరించి ఆమె ఒక గొప్ప పేరు, ప్రపంచమంతా మారుమోగే పేరును, మదర్ అనే గొప్ప బిరుదును ఆమె పొందుతుంది. దివ్యాంగులను మనం చేర్చుకోవాలి. దివ్యాంగులు మీరు 3 రకాలుగా ఉంటారు, 3 విధాలుగా మనం చూస్తాం. నెంబర్ 1, తల్లి గర్భంలో నుంచే, తల్లి గర్భంలోనే పోలియోని ఈ మధ్య లేదు, ఈ 10-15 సంవత్సరాల నుంచి కదా మంచి మెడిసిన్ వచ్చింది. ఒకప్పుడు ప్రాముఖ్యంగా నల్గొండ మన జిల్లా ప్రాంతంలో ఎక్కువ ఫ్లోరిడ్ వాటర్ అని అది సరిగ్గా లేక చాలా మంది అనేకులు పోలియో దాని బాధ పడ్డట్టుగా మనం చూస్తాం. తల్లి గర్భంలోనే పోలియో రావడం, చెవిటివారుగా, మూగవారుగా, గుడ్డివారుగా. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులు త్రోవలో పోతుంటే ఒక గుడ్డివాడు అక్కడ చూస్తారు. శిష్యులు అడుగుతారు, ప్రభువా ఇది గుడ్డివాడుగా కూర్చున్నాడు, ఎవరు చేస్తే, ఏ పాపము చేస్తే, ఏ కర్మ చేస్తే? యూదుల యొక్క థింకింగ్, వాళ్ళ ఆలోచన ఏంటంటే పాపము చేసిన వాడికే రోగం. ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తాడో అంత ఎక్కువ రోగాలతో ఉంటాడని వారి యొక్క గుడ్డి నమ్మకం. శిష్యులందరూ ఆల్మోస్ట్ వాళ్ళందరూ యూదులు కనుక యేసు ప్రభువుని క్వశ్చన్ వేస్తున్నారు. 3వ వచనంలో మనం చూస్తే ఆయన అంటాడు, వీడు ఈ విధంగా పుట్టడానికి వీరు తల్లి కాదు, తండ్రి కాదు, వారి తాతలు కాదు. ఆ విధంగా ఆ స్థితిలో నుంచే వారి క్రియల ద్వారా, వారి యొక్క స్థితిని ద్వారా దేవుని మహిమపరచడానికి
ఆ స్థాయిలో నుంచి దేవుని ఘనపరచడానికి. ఇంటివాడివా? నీ క్రియను బట్టి, నీ ఆకారాన్ని బట్టి, నీ శరీరాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. దేవుని ఇష్టం ఇది. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇది మా యొక్క కర్మ, ఇది మా విధి రాత. ఒక బెర్నార్డ్ షా అనేటువంటి ఒక కవి, ఒక రచయిత ఒక మాట అంటారు, కథ కన్నా జీవితంలో ఎక్కువ డ్రామా ఉంటుంది. అయితే రచయిత త్రిప్పలేని మలుపులన్నీ విధి అద్భుతంగా తిప్పుతుంది. ఈ విధి రాత కనుకనే మన జీవితంలో కొన్నిసార్లు ఈ విధి రాత కర్మ అనుకుంటూ ఉంటారు. సో ఈ వీడు కాదు, వీడి పేరెంట్స్ కాదు, ఇది కేవలం దేవుడి ఇష్టం. దేవుడు నిన్ను డిజైన్ చేస్తున్నప్పుడు గుడ్డివాడువా, చెవిటివాడువా ఆయన ఇష్టం. నువ్వు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు, అంతే. కారణం నీవు ఆయన పెట్టిన భిక్ష. నీవు ఏ అందంగా, ఏ డిజైన్లో, ఏ క్రమంలో, నల్లగా, తెల్లగా, క్యూట్గా ఉండాలో దేవుడికి తెలుసు. కనుక నెంబర్ 1 ఇది ఆ యొక్క తల్లి గర్భంలో నుంచి వచ్చే అవిటితనము. నెంబర్ 2 యాక్సిడెంట్స్ కదా, అనుకోకుండా జరిగే ప్రమాదాల ద్వారా వికలాంగులు కావడం. ఒక ఎగ్జాంపుల్, యూత్ పిల్లలకు పేరెంట్స్ ఆ బాధలు పడలేక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లేకపోతే స్పోర్ట్స్ బైక్ 3 లక్షలు 4 లక్షలు పెట్టి కొనిస్తే అది హెవీ స్పీడ్, చాలా నైపుణ్యం గల వారు నడపాలి ఆ బైకులు. నాశనం నడిపితే ఇంకా అంతే సంగతి. మన ఎప్పుడో ఈ మధ్య 3-4 days కాదు, జస్ట్ ఒక 20 years వైజాగ్లో అంట అమ్మగారే నాకంటే బాగా చూస్తూ ఉంది కదా, ఏదది ఇది చూస్తుందా? ఇందులో నాకెందులో పేపర్లో చూస్తుందా? మంచిదాన్ని. ఈ యొక్క ఈ అనుకోకుండా జరగడం, యుద్ధాల ద్వారా కదా, కారు ప్రమాదాల ద్వారా, విమానాలు కూలిపోవడం ద్వారా, హెలికాప్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మనిషి ఆ విధంగా అనుకోకుండా ఈ ప్రమాదాలు వచ్చినప్పుడు అవిటి వారిగా. నెంబర్ 3 రోగముల ద్వారా. రోగాలు ఇష్టానుసారంగా తినడం, ఆహారం ద్వారా రోగాలను ఆదిలోనే అంతము చేయకపోతే మేకై కూర్చున్నట్లు రోగం ఏమైపోతుంది? తిరగబడిపోతుంది. ఉదాహరణ, డయాబెటిక్ షుగర్ పేషెంట్ ఉన్నారు, డైలీ ఇంత తిన్నాడు అనుకో, 1 కిలో మటను ఇంకా రైస్ తింటే సంవత్సరం తిరగక ముందే వారి కాళ్ళు చేతులు తీసివేస్తారు. డయాబెటిక్ పేషెంట్స్ కిడ్నీస్ అండ్ లెగ్స్ చాలా కేర్గా చూసుకోవాలి, లేకపోతే తొలగిస్తే ఏమంటాం? డిసేబిలిటీ, వికలాంగుడు అంటారు కదా. ఆహారపు అలవాటు మితముగా ఈ రోగములు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని తీసుకోవాలని మనము ఈ యొక్క అంగవైక్యాన్ని చూస్తున్నాం. మరి మానసికంగా లేదా ఆత్మీయంగా అవిటివా, గుడ్డివా, కళ్ళ నుండి కూడా దేవుడి వాక్యం చదవలేకపోవడం, కాళ్ళ నుండి కూడా గుడికి రాలేకపోవడం, నోరు నుండి కూడా పాటలు పాడలేకపోవడం. పాటలు పాడిన నోట్లో నాలుగు అమ్మమ్మ అనుకుంటారు కదా, నోరు ఇప్పుడు పాడతారా? గొంతు లేదా? కొట్లాడేప్పుడు లేదా? గొంతు వస్తుందా? కొట్లాడినప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అంతవరకు బాగున్నవారు ఆ మూమెంట్లో గట్టిగా సౌండ్ చేయాలి. దాంతో మనకు బాగా తెలుసు కదా, ఒకసారి మనం నడుస్తూ ఉంటే. ఈ యొక్క మానసిక పరంగా అరిచివారము,
మరి ఆధ్యాత్మిక పరముగా ప్రభు దగ్గరికి రేపు వాళ్ళందరూ కూడా కుంటోడు వికలాంగుడే. సో మీరందరూ ఈ స్థాయిలో ఉన్నారనే సత్యాన్ని అంగవైకల్యం ఉన్నాను విజయం సాధించిన వారు కొద్దిమంది ఉన్నారు. మనకు తెలుసు, స్టూడెంట్స్ తెలుసు. హెలెన్ కిల్లర్ తెలుసా? ఒక లేడీ, ఒక అమ్మాయి తన 9వ సంవత్సరం వయసులో తీవ్రమైనటువంటి ఫీవర్, జ్వరం వచ్చి కళ్ళు శాశ్వతంగా పోయినాయి. జ్వరమును ఏదో చిన్నది లోపం అనుకోకండి. జ్వరము ద్వారా కళ్ళు పోతాయి, అవసరమైతే జ్వరం ద్వారా ప్రాణము కూడా పోతుంది కదా. ఒక రోజు, 2 రోజు, 3వ రోజు ఖచ్చితంగా హాస్పిటల్కు వెళ్ళవలసిందే. ఆమె 90 ఇయర్లో కనుక్కోతే ఆమె కష్టపడి ఆ బ్లైండ్ లిపి, ఆ చదువు నేర్చుకొని గొప్ప వ్యక్తిగా ఇక్కడ మనకు నేరేడుపేట ఎక్స్ రోడ్ చౌరస్తాలో స్కూల్ కాలేజీ ఉంది ఆమె పేరు మీద. సో వారు కూడా మేము సాధించగలము, మా జీవితంలో మేము రీచ్ కాగలము అంటూ వారు విజయాలు సాధించినట్టుగా మనము చూస్తున్నాం. రెండవ ఒక వ్యక్తి ఉన్నారు, తమిళనాడు స్టేట్కి చెందిన సుధా చంద్రన్. ఆమె కృత్రిమ కాలుతో ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకొని ఒక మూవీలో డ్యాన్స్ వేసింది. మయూరి సినిమా, మా అల్లే బాగా చూస్తున్నారు సినిమా. అప్పుడు అవార్డు ఇచ్చారు. ఇండియాలో పెద్ద ఆస్కార్, ఒక పెద్ద ఏదో అవార్డు వచ్చింది మొత్తానికి. ఈ ముచ్చట 25-26 సంవత్సరాల కింద మాట చెప్తున్నా. అంటే ఆ కృత్రిమ కాలు పెట్టుకొని స్పీడ్గా డ్యాన్స్ వేయడం, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి చెప్పండి. ఎంత ఆమె టాలెంట్ నిరూపించుకుందాం. అంటే అవిటివారం మేము కూడా డ్యాన్స్ కూడా చేయగలము. మరొకరు ఒక పాస్టర్, ఒక దొర, అని పేరు నిక్ బుజుకి. అన్ని ఇంగ్లీషులో పేర్లు కదా, మనకైతే పురుష యాదగిరి వెళ్ళి బాగా నోటికి వస్తాయి. ఆయన ఆస్ట్రేలియాలో పుట్టి అమెరికాలో, ఆయన కూడా ఒక పాస్టర్ గారి కుమారుడే. ఆయన స్పెషల్ ఏం తెలుసా? ఇక్కడికి చేతులు లేవు, ఈ మోకాళ్ళ నుంచి ఈ మీదికి ఒక మూరెడు కాళ్ళు. ఏదో ఒక బాక్స్ను, ఒక 1 ఇయర్ బేబీని మన చేతులు పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టుకోవాలి. ఆయన వైఫ్ ఎట్లుంటుంది తెలుసా? మన సంఘంలో ఎవరు లేదు, అంత బ్యూటీ అమ్మాయి పెళ్లి తీసుకుంది. ఎంత గొప్ప మనసు ఉండాలి. మనసు లేని వాళ్ళు చేసుకుంటారా? మనమైతే ఇన్ని వంకలు పెడతాం కదా, వంకలు పెట్టి 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 బెండకాయ ముదిరినట్టు ముదిరి లాస్ట్కు డొక్కోడో ఎవడో ఒకడు దొరుకుతాడు. కమిట్మెంట్, దేవుడి ప్రేమ ఆమెలో ఉంది. ఆ బ్యూటిఫుల్, ఆ 3 పిల్లలు, ఆయన పిల్లలు 4 అమ్మేనయ్యా. ఎంత అందంగా ఉన్నారంటే ఆ పిల్లలు. దేవుడికి వందనాలు చెప్పాలి. ఆయన లాగా పుట్టది, పుట్టింటే తల్లి బాధపడేది అనుకున్నా. సో ఆయన పడుకోనే వాక్యం చెప్తారు. స్టేజ్ మీద పడుకోబెడితే మైక్ పరంగా ఎక్కడ కనగడు కదా, ఇటు దొల్లి అటు దొల్లి వాక్యం చెప్పాల్సిందే. అనేకులను క్రీస్తు వైపుకు, ఆయన జీవితాన్ని చూసి అనేకులు యేసు ప్రభు దగ్గరికి రావడం. అయ్యో, ఈ స్థితిలో ఉన్నాడు ఈ పాస్టర్, ఈయనకు దేవుడు పిలుచుకున్నాడా, ఈయన అద్భుతమైన వాక్యం చెప్తున్నాడు. ఇదిగో మేము కూడా యేసును కలిగి ఉంటున్నాం. నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ప్రేమను బట్టి, నీ మంచితనాన్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. దట్ ఈస్ మినిస్ట్రీ. అది సేవ. సేవ అంటే షూటింగ్ హూట్లు వేసుకొని ఎగిరిగా ఎక్కకుండా బిడబ్ల్యూలు ఎండబ్ల్యూలలో తిరుగుతూ ఉండేటువంటి సేవ కాదు.
ఆత్మల భారం కలిగి ప్రజల యొక్క గుండె స్పందన తెలుసుకొని ప్రజల్లోనికి వెళ్ళి లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించడం. దివ్యాంగులు మరి ఇంకొకరు ఉన్నారు తెలుసా? ద గ్రేట్ పొలిటికల్ లీడర్ మన మహబూబ్ నగర్ జిల్లా ఎవరు పేరు పొద్దున నాకు గుర్తుండే, అప్పుడే మర్చిపోయింది. జైపాల్ రెడ్డి గారు, రైట్. రీసెంట్లీ 4-5 years బ్యాక్ ఎప్పుడు చనిపోయారు. వారు పోలియో వచ్చి అయినా సెంట్రల్లోనే గ్రేట్ లీడర్. డాక్టర్స్ ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, ఈవెన్ కలెక్టర్స్ ఉన్నారు. వారికి రిజర్వేషన్తో పాటు గవర్నమెంట్ వారికి ఒకసారి ఎక్కడో వీడియోలో చూసినాం, ఒక కలెక్టర్ ఈ చెయ్యి అనుకుంటా ఉంటే ఆయన చుట్టూ ఆఫీసర్స్ అందరూ వస్తూ ఉన్నారు కదా, ఎక్కడ పడిపోతాడేమో ఉంటారు కదా ఎంఆర్ఓలు, ఆర్డీఓస్, సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన ఇట్లా నెట్టుతూ వచ్చి స్టెప్స్ ఎక్కుతూ తన ఆఫీసు వెళ్ళారు. వికలాంగులు, నిస్సహాయంలో ఉన్నటువంటి వారు కూడా ఒక ఛాలెంజ్ వారు తీసుకొని ఉన్నతమైన విద్యను కలిగి ఉన్నట్టుగా చూసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ యొక్క అంగవైకల్యం పాపము ద్వారా కూడా వస్తుంది. ఒక శరీరంలోనికి ఒక రోగం వచ్చింది అనుకోండి, ఒక పాపం ద్వారా అది పోదు. దాన్ని కూడా మనము అంగవైకల్యం కూడా పిలవచ్చు. కనుక వారిని మనం సంరక్షించాలి, కాపాడాలి, ప్రేమించాలి, వారి అవసరాలను మనము తీర్చాలి. బైబిల్లో చాలా మంది ఈ యొక్క ఈ స్థితిలో ఉన్న వారిని అటు తండ్రి అయిన దేవుడు, ఇటు కుమారుడైన దేవుడు వారిని స్వస్థతపరిచి హక్కును చేర్చున్నట్టుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం. మరి లెసన్స్ లోకి మనం వెళితే దావీదు రాజు అవుతున్నాడు. అంతకు ముందుగా తన మామ అయినటువంటి సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతుంది, ఘోరాతి ఘోరమైన యుద్ధాలు. ఆ యుద్ధంలో ఆ ఫిలిష్తీయులు అందరూ సున్నత లేని వారని, వారి చేతిలో నేను చనిపోవాలంటూ బాధపడి తన దగ్గర ఉన్న ఒక సేవకుని అడతారే, వారి చేతిలో నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు, ఈ కత్తి తీసుకొని నన్ను చంపే అంటాడు సార్. కానీ అయ్యా నేను చంపలేదు. అయితే సరే అనుకుంటూ ఈయనే కత్తి ఇట్లా పెట్టుకొని కత్తి మీద పడి చనిపోయినటువంటి యుద్ధ వీరుడు. తనకు ఒక కుమారుడు ఉన్నాడు, అతడి పేరు జోనాతాన్. ఆయనకు దావీదుకు బాగా ఇష్టం, జిగిరి దోస్తు. బాబా పామాడుతుంది కదా, సౌలు బిడ్డని పెళ్లి చేసుకుంటాడు దావీదు, ఇస్తాడు. జిగిరి దోస్తు. ఈ సౌలు ఇటు మానే గాని దుర్మార్గుడు చాలాసార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తే యోనాతాను తప్పిస్తూ చెప్తా ఉంటాడు, బాబా ఇదిగో మా నాన్న నేను చంపాలని చూస్తున్నాను, అక్కడ దాక్కో, ఇక్కడ దాక్కో. అంత ప్రేమ వారిద్దరి మధ్యలో ఉంది. ఆ యుద్ధంలో యోనాతాను కూడా చనిపోతున్నప్పుడు ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, అతనికి 5 years. అతని పేరే మెఫీషెబెత్. అతడు కుంటివాడు, కాళ్ళు లేవు. ఒకప్పుడు తన తండ్రి తన తాత గొప్పగా బ్రతికిన వారు, కానీ కుంటివాడు. వీటి పరిస్థితి ఏమీ బాగలేదు. అప్పుడు దావీదు దేవుని యొక్క స్వరము విని, సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికున్నారో తెలుసుకోండి, వారికి నేను ఉపకారం చేయాలి, వారికి నేను మేలు చేయాలి. ఒకవేళ ఆ
సౌలు నాకు కీడు తలపెట్టాడు, కానీ నేనైతే మేలు చేస్తా, ఎంకరేజ్ చేయండి అని శివ అనేటువంటి ఒక వ్యక్తిని పిలిపించి విచారిస్తే శివ అంటున్నాడు, అయ్యా ఒక అవిటివాడు ఉన్నాడు, యోనాతాను కుమారుడు ఉన్నాడు, దగ్గర 30 సంవత్సరాల వయస్సు ఉంటాయి. వెంటనే పిలిపించండి. ఆయన కబురు వెళ్ళింది. ఎప్పుడో చెప్పగానే ఆడు కూడా భయపడుతున్నాడు. అమ్మో రాజు పిలుస్తున్నాడు, ముందే మా తాత అంటే పడదు, మరి నన్ను కూడా ఏమైనా చేస్తాను భయపడుకుంటా. ఆ శివ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. దావీదు వెతుకుతూ ఉన్నాడు. దేని కొరకు? మంచి చేయాలి. యేసు ప్రభు నశించిన వారిని వెదకి రక్షించడానికి ఎక్కడికి వచ్చినాడు? జగదీని గుట్టకు వస్తే ఈ గుట్టలో మనమందరం కనబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెదకి మనం రక్షణలోనికి తీసుకొని వచ్చాం. ఇప్పుడు మనం యేసు బిడ్డలం. ఇప్పుడు మనం ఆకాశమందున్న ఆసీనుడైన ఆ యేసు బిడ్డలం. దావీదు కూడా వెదకండి. వెతికినప్పుడు యోనాతాను వస్తాడు. యోనాతానుతో దావీదు, బాబిడా మీ తాత మీ ఆస్తులు ఏమున్నాయో, నీకేం కావాలో చెప్పు, నీకన్నీ నేను సమకూరుస్తా. అదే కాదు, నీవు ఎప్పటికీ నాతో కలిసి ఉండడానికి నీవు నా భోజనపు బల్ల దగ్గర నేను తినే ఆహారం, రాజుల ఆహారం ఎట్లుండేది? తిన్నారా? సరే పెట్టి వస్తాం. రాజుల ఆహారం సదాకాలము నా బల్ల దగ్గర నీకు భోజనము. మామూలు గుడిసెలో నుంచి ఆయన ప్రయాణం ఎక్కడికి వచ్చింది? రాజా గృహంలోనికి వచ్చింది. దిస్ మ్యాన్ మూవ్డ్ ఫ్రమ్ ద పూర్ హౌస్ టు ద కింగ్స్ ప్యాలెస్. రాజభవనంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు. ఈ భూలోకంలో నుంచి మన ప్రయాణం ఎక్కడికి? పరలోకం అనే ప్రభు దగ్గరికి మనం మూవ్ కావాలి. మనం కదలాలి. నేను కదలా, ఒక 1000 సంవత్సరాలు ఉంటా అని కూర్చుంటావా? ఇక్కడ కూర్చోడానికి వీలుందా? ప్రభు పిలిచినప్పుడు, ప్రభు చిటికేస్తే చిటికి ఎంతసేపు లేయచ్చు? చిటికెల వీలు. చిటిక వేయగానే మనము వెళ్ళిపోవాలి. మూవ్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. ఈ యొక్క భూలోకం నుంచి మనం ఎక్కడికి? హెవెన్ కు, పరలోకానికి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ యొక్క నితీశ్వరుడు రాజులు చేపుల దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఆయన అభయమిస్తున్నాడు, కనికరం చూపుతున్నాడు. నీవు సదాకాలము, నీవు నీ పిల్లలు బ్రతుకున్నంత కాలము నా కంటి చూపులో మీరు ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు రాజు. పత్రికల పాటల్లో కూడా మనం చూసినట్లయితే జీసస్ ఈజ్ ద హీలర్ ఆఫ్ ఎవ్రీ వే. ఎక్కడైనా ప్రతి చోట ఆయన స్వస్థతలు చేసేవాడు యేసు ప్రభు. యేసు నిన్ను స్వస్థత పరుస్తూ ఉన్నాడు. డాక్టర్స్ కాదు, మీ పేరెంట్స్ కాదు, మీ యొక్క బోధకులు కాదు, నిన్ను నమ్మిన వారు కాదు. ఎవరంట? యేసు మాత్రమే నీకు స్వస్థత ఇస్తాడు. శరీర లోపం ఉందా, మానసిక లోపం ఉందా, ఆధ్యాత్మిక లోపం ఉందా, ఈ లోపాలన్నిటినీ తీసివేస్తూ నిన్ను హీల్ చేసేవాడు ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఈజ్ ద గ్రేట్ డాక్టర్. ఆయనే పరమ వైద్యుడు. పరమ వైద్యుడా అనే ఒక పాటను కూడా మనం అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాం. ఈ పీటర్ అంటున్నాడు, అంగవైకల్యం నాకు
యేసు నామములో స్వస్థత. ఒకడు ఉంటాడు అక్కడ, నేను ఇప్పుడు అయినే అనేటువంటి వారిని చూసి పేతురు స్వస్థత పరుస్తున్నాడు. వాడుకున్న ఆ పక్షవాయు గల ఆ రోగిని యేసు నామములో పేతురు స్వస్థత పరచగా, నీవు లేచి నీవు నడు. ఆయన 8 సంవత్సరాల నుంచి ఆ రోగంతో ఆ బాధతో ఉన్నప్పుడు నువ్వు లేచి, నువ్వు పరిగెత్తుకొని, లేదా నువ్వు లేచి నిలబడు. యేసు నామమునే స్వస్థత. అక్కడ కూడా మనం చూస్తాం కదా, ఎక్కడ శృంగారం అనే దేవాలయంకు పేతురు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం కూడా మనం చూస్తాం. ఆ దేవాలయం దగ్గర ఒకడు కుంటివాడే, వాడు కూడా కూర్చొని ఉంటాడు బాబు. అప్పుడు ఆయన అంటాడు, మా దగ్గర వెండి బంగారం లేదురా బాబు, మీకు ఇవ్వడానికి నాణ్యాలు లేవు. యేసు పేరు మాలో ఉంది. ఆ పేరు చాలా ఘనమైనది. ఆ పేరులో అనేకమైన అద్భుతాలు, స్వస్థతలు ఉన్నాయి. ఆ పేరుతోనే నీకు నేను స్వస్థత ఇస్తూ ఉంటాను. హల్లెలూయా. యేసు నామములోనే స్వస్థత. ఇక్కడ ఈ పక్షవ 8 years నుంచి వారికి కాలు చెయ్యి ఏ పని చేయలేదు కదా. పెరాలసిస్ వచ్చే వాడికి ఏమన్నా వాడు పని చేస్తాడా? అది తిండిదాడ కదా. కానీ ఇక్కడ పేతురు మాత్రం లేచి నిలబడాలి, కానీ నిలబడ్డాడు. యేసు నామములో గొప్ప మెరికల్స్. ఇది ఖచ్చితంగా మనం నమ్మితే మనకు రోగాలు రావు, వచ్చిన రోగాలు వెంటనే. సో తర్వాత 32వ వచనంలో యెరూషలేము నుండి 40 మైళ్ళ సుదీర్ఘ దూరాన లుద్ద అనే ఒక పట్టణం, ఆ పట్టణానికి ఆ దారిలో వెళ్తూ ఉంటారు. అది యెరూషలేముకు 40 మైళ్ళ దూరంలో ఉంది. మంచి బిజినెస్ సెంటర్. ఇప్పుడు మన హైదరాబాద్లో కోటి మనకు బాగా తెలిసినది కదా, బాగా వాణిజ్య వ్యాపారం జరుగుతున్నట్టుగా లుద్ద అనేటువంటి పట్టణంలో ఇది క్రీస్తు పూర్వం 145 సంవత్సరాల నుంచి యూదులు అక్కడ నివాసం చేస్తున్నారు. యూదా మతం చాలా ప్రాముఖ్యమైనది ప్రపంచమంతా కూడా. సో అక్కడ 35వ వచనం చూస్తాం. 35వ వచనంలో షాలోము యుబ్బే అనే ఊరికి, అది కూడా ఒక 50 మైళ్ళ దూరంలో ఉన్న ప్రాంతం. ఇది చాలా సారవంతమైనటువంటి ఆ ప్రదేశాలుగా ఆ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి పేతురు స్వస్థత వర్ణించినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మనము సువార్తల పాఠంలో కూడా చూస్తే యేసు ప్రభు సమాజ మందిరాలకు వెళ్ళడం. సమాజ మందిరం అంటే సునగోగు అంటే ఓ 10 మంది కలిసి ఒక ప్రాంతంలో కూడుకొని దేవుని ఆరాధించే స్థలం. ఆ సమాజ మందిరం, ఆ సునగోగునే నేను మనము చర్చ్ అంటున్నాం. ఎక్లేషియా అంటారు గ్రీకులో. ఎక్లేషియా అంటే పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడ్డ వారు వచ్చి ఆరాధించే స్థలం. ఆ సమాజ మందిరానికి యేసు ప్రభు కలవాలి. మనకు వీలుంటే వస్తాం, వీలు లేకపోతే చూద్దాం. ఇవాళ కంటే నెక్స్ట్ వీక్ వెళ్దాం. కొందరికి మన పనులు ఉన్నాయి కదా, ఆ పనికి వెళ్దాం, ఈ డ్యూటీకి వెళ్దాం, ఆ ఓటీ చేద్దాం, ఈ డబ్బు సంపాదిద్దాం. జాగ్రత్త. పాత నిబంధన గ్రంథంలో దేవునికి ఆరాధనకు రాలేని వారిని ఏంటట, నాకు చెవుడు గట్టిగా చెప్పండి, రాళ్లతో కొట్టి మిమ్మల్ని బైబిల్తో కొట్టాలి కదా. ఏం కాదు, రాలైతే అవుట్. చాలా నిష్ట. ఇప్పుడు ఎంత గ్రేస్, ఎంత కృప. ఆ ఫోన్లే ఇక వస్తుంది, అవి వస్తుంది, ఇక ఇదే ఉంది మనకి. అవునా? కృపాకాలంలో ఉన్నాం. అట్లా లేదు. కనుక ఇక్కడ వారు చాలా నిష్టగా ఉంటే, వారి నిష్టలో యూదా మతం ఇంకో ప్రత్యేకత ఏంటంటే, సబ్బాతు దినం, విశ్రాంతి దినమందు ఏమి చేయదు. ఎప్పటిదాకా 6 గంటల వరకు, సాయంత్రము
6 గంటల వరకు వేచారు. యూదులు, ఈ పర్సయులు, హేరోదులు చాలా గొప్పవారు. యూదా మతమన్నా, యెహోవా దేవుడన్నా, యెహోవా ఒక్కడే దేవుడు అని వారు భయముతో భక్తితో ఆరాధించేవారు. ఈ యేసయ్య వచ్చి విశ్రాంతి దినమున ఏం చేస్తున్నాడు? స్వస్థతపరుస్తున్నాడు. కోపం రాదా? ఈయన యేసు అని వారికి మైండ్లో లేదు. వారికి ఏం మైండ్లో ఉంది? యేసేపు కుమారుడు, మరియ కుమారుడు, ఈయన కూడా మాలాగనే మానవుడు, దేవుడాన్ని ధిక్కరించి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఆ గుడ్డోని పూజ చెయ్యి ఏం లేను అని బాగు చేస్తాడు. ఆయన ఎవరిచ్చింది ఆయనకు అధికారం? అసలు నేను ఎందుకు వాడికి ఎంటర్ చేసిండు? దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే సంపాదు దినమందు భయముతో భక్తితో ఆరాధించాలి. అది వారి కాన్సెప్ట్. ఈయనేంటి? ఈయన నీ మతము కాదురా, నీ ధర్మశాస్త్రము కాదురా. ఇక్కడ మానవత్వము, మానవునికి ఏది అవసరం ఉందో, ఏది మేలు చేయాలో నేను చేస్తూ ఉన్నాను. నేనే మెస్సయ్య, నాలో దైవత్వం ఉంది కనుక నేను చేయగలను అని యేసు ప్రభువు వారు వారితో వాదించి 5వ వచనంలో కోపముతో వారి కలియ చూసి అవినీతిని, అన్యాయాన్ని, వారంతా అవినీతితో ఉన్నారని గ్రహించి యేసు ప్రభువుకు కోపంతో చూసినప్పుడు అక్కడున్నటువంటి ఆ పరిసరాలు హేరోదులు ప్లాన్ చేసి కుట్ర కొడుతున్నారు. ఎప్పుడు కథ పట్టిద్దాం, ఎప్పుడు సంహరిద్దాం, ఎప్పుడు నేను చంపాలి, ఈయన ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నాడు, ఏదో నైతిక విలువలు, నైతిక ధర్మము, ప్రాణము ఇంపార్టెన్స్, ఆరోగ్యం ఇంపార్టెన్స్, వారికి స్వస్థత ఇంపార్టెన్స్ అని ఈయన అనుకున్నాడు. ఏంటని ఆయన మీద ఉగ్రులై కోపంగా ఉన్నారు. వారి ఆలోచన వేరు, యేసు ప్రభు ఆలోచన వేరు. యేసు ప్రభు తెలుసు, నా తండ్రి ఏది చెబితే అది నేను. తండ్రి ఏం చెప్పిలో కూర్చున్నాను, నీవు అనేకులను స్వస్థత పరచు. హీలింగ్ మినిస్ట్రీ, టీచింగ్ మినిస్ట్రీ, బోధ పరిచర్య, వైద్య పరిచర్య, జన సమూహం మధ్యలోనికి వెళ్ళి ఊరూరు వెళ్ళి తిరిగే పరిచర్య, విజిటింగ్ పరిచర్య. యేసు ప్రభువుకు దేవుడు తండ్రి దేవుడు ఇస్తున్న అనుమతి. కానీ అక్కడున్న వారి కన్నులు వృద్ధితనముగా ఆయన గుర్తించలేక ఆయన మీద నిందలు వేస్తున్నట్టుగా. పరిసయ్యులు సద్దుకులకు మతము చాలా ఆచారంతో కూడినది, క్రీస్తుకు అది సేవ లేదా మానవునికి మేలు చేసే అనుభవంగా ఉంటుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం, వారికి కావలసినది ఇవ్వడం. అందుకే ఆయన దగ్గరికి వచ్చిన అందరికీ కూడా స్వస్థత. ఎవరికి ఆకలితే వాడికి అన్నం పెట్టు, ఎవరికి స్వస్థత నాకు తెలియదు, అవసరం లేదు అనుకున్నాడు అప్పుడు. కానీ వారి 9 స్నేహితులు, ఈ రోగికి తెలియదు ఎవడో యేసు ప్రభు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. పక్షమైన వాడు ఏం తెలియదు, ఇతనే ఉన్నాడు మంచంలో. వాళ్ళ దోస్తులు మాత్రం 9 వచ్చి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి, అందుకే అక్కడ రాయబడింది, ఆ 9 విశ్వాసమును చూసి ఇటు బాగుపడ్డాడు. ఆ స్త్రీ, ఆ మోషే నత్తివాడుగా ఎన్నెన్నో, మూగవాడు, గుడ్డివాడు, గుడ్డివాడు ప్రభు దగ్గరికి వస్తే నీ హృదయము వేయబడి ఉందా? నీ నోరు వేయబడి ఉందా? నీ హృదయం అంతా కల్మషం పెట్టుకొని ఉన్నావా? పాపం పెట్టుకొని ఉన్నావా? ప్రభువు నిన్ను మార్చగలడు. అందుకే ఆయన పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గర. లెట్ మీ క్లోజ్. ప్రభు ఆయన పిలుపులో, ఆయన స్వరంలో ప్రతి
ప్రతిరోజు చూడవలసింది సిలువ. సిలువలో నా కొరకు నా దేవుడు చనిపోయాడు. సిలువే నాకు శరణం, సిలువ ద్వారానే నాకు రక్షణ వచ్చిందంటూ పశ్చాత్తాపము చెందుతూ మీ ప్రార్థనలో రోజు చేసుకోవాలి. ప్రభువా, నా కొరకు నువ్వు మరణించావు, నీ కొరకు నేనుగా నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ కొరకే బ్రతుకుతా. నీ తర్వాతే ఈ లోకం నాకు ఒక కమిట్మెంట్ కలిగి ముందుకు సాగితే దేవుడు తప్పక మనందరినీ తన బిడ్డలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశిస్తూ దేవుడు మనకు అనుగ్రహించుగా. దగల ప్రభా, దగల తండ్రిని వందనాలు. కొన్ని నిమిషాలు అంగవైకల్యం కూర్చి విరిచిన ఆలోచన ధ్యానం బట్టి మేము ధ్యానించాం. ఇంతపడిన వాక్యం మా హృదయంలో బ్రతకచ్చు. వాక్యానుసారంగా మేము బ్రతకడానికి సహాయం చేయగలము. యేసు నామమున వేడుకొంచున్నాము.